నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చర్చలు జరిపినారు విభజన హామీల పైన. అయితే విభజన సమస్యలు ఏవైతే ఉంటాయో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పరిష్కరించే దిశగా చర్చలు జరిపినారు. అందులో భాగంగా అంటే నిన్న ఒక తొలి అడుగు పడింది. అయితే 10 సంవత్సరాల నుంచి గతంలో కేసీఆర్ ఎప్పుడు కూడా ఈ పని చేయలేడు. దీనికి సంబంధించి కనీసం మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే నీటికి సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి కానీ విద్యుత్ బకాయిలకు సంబంధించి కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు కానీ అటు ఉన్నటువంటి ఓడరేవులు కానీ ఇటు ఉన్నటువంటి తిరుపతి కానీ ఇట్లా అన్ని అంశాలపైన చర్చలు జరిగినాయి. అందులో భాగంగా ప్రధానంగా ఒక 2 కమిటీలు వేసిండ్రు. తర్వాత ఇంకా మూడో అడుగుగా అంటే మూడో దిశగా ఇది ముఖ్యమంత్రులు కూడా చివరిగా పరిష్కరించే దిశగా దానికి ఒక కార్యాచరణ రూపొందించిండ్రు. అయితే ఒక కమిటీలో అక్కడ అధికారులు ఉంటారు, అక్కడ సిఎస్లు అంటే చీఫ్ సెక్రటరీలు ఉంటారు, తర్వాత ఉన్నత అధికారులు ఉంటారు. అందులో పరిష్కారం కానటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో వాటిని మంత్రుల కమిటీ చర్చిస్తుంది. ఆ మంత్రుల కమిటీలో కూడా ఒకవేళ చర్చించిన తర్వాత పరిష్కారం కాకపోతే వాటిని తీసుకొచ్చేసి మళ్ళీ ముఖ్యమంత్రులు చర్చించి ఒక పరిష్కారం దిశగా అడుగులేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించారు. అయితే ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, తర్వాత ఎవరి మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఉండేందుకు వాళ్ళు కార్యాచరణ రూపొందించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏపీలో కలిసినటువంటి 5 గ్రామాలకు సంబంధించి అవి ఆ 5 గ్రామాలను తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం, దానికి అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కేంద్రానికి లేఖ రాయాలని చెప్పేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భావిస్తూ ఉన్నారు. ఇక ఇది ఇలా ఉంటే మరోవైపు మొత్తం కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. అయితే తప్పు చేసిండ్రని చెప్పేసి అక్కడ కేటీఆర్, మరి తర్వాత ఇక్కడ ఏది కేసీఆర్ ఇద్దరు కలిసి ఆగమాగం చేసిండ్రు. ప్రజలు తప్పు చేసిరట, తప్పు చేసింది వాస్తవమే అని చెప్పేసి కూడా ప్రజలు ఒప్పుకున్నారు. ఎందుకంటే సగం సీట్లు ఇచ్చినాం కదా, 38 సీట్లు ఇచ్చి 39 సీట్లు ఇచ్చి మేము తప్పు చేసినామని చెప్పేసి అనుకొని ఇక పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చేసరికి మొత్తం కథం చేసి పడేసారు. ఈ తప్పును సవరించుకున్నారు ప్రజలు, కాబట్టి ఇంకా కూడా సోయ వస్తలేదు వాళ్ళకు. అయితే ఏది ఏమైనప్పటికీ మరొక 6 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పార్టీలో చేరడానికి మొత్తం కూడా రంగం సిద్ధమైపోయింది. ఒక ఎమ్మెల్యే నిన్న చేరిపోయిండు. ఇక మరొక 6 మంది ఎమ్మెల్యేలు కూడా చేరడానికి రంగం సిద్ధమవుతా ఉంది. ఇక కాక మొత్తం కూడా ఇప్పటికి కూడా సోయి తెచ్చుకోకుండా మేము లీడర్లను తయారు చేసుకుంటాం, మేము మొత్తం ప్రజలు తప్పు చేసిండ్రు ఇట్లనే మాట్లాడుతుంది తప్ప ఆ అహంకారం దిగుతలేదు. తర్వాత ఈ ఫామ్ హౌస్కి వచ్చిన పిల్లలు ఉంటారు కదా, ఈ బర్త్డేకి వస్తే పిల్లల కడిగే కార్యక్రమం కూడా చేస్తున్నట్టు ఇప్పుడు. అప్పుడేమో కనీసం మంత్రులని తర్వాత ఎమ్మెల్యేలను కూడా కలున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏది పడితే అదే చేస్తున్నాడు కథ. అదొక వైపు అట్లుంటే ఇక ఇవాటి నుంచి బోనాల సంబురాలు ఇవాటి నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ బోనాల జాతరతో ఈ తెలంగాణలో బోనాల జాతర ఇవాళ నుంచి ప్రారంభం కానుంది. బోనాల సంబురాలు ఇవాళ నుంచి మొదలైతాయి. ఇక మరోవైపు ఇవి జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక టెట్కి సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి సంవత్సరానికి 2 సార్లు అంటే ఇక్కడ జనవరిలో అంటే డిసెంబర్లో తర్వాత జూన్లో నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పక్కా ప్రణాళికతోటి ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. ఇక చాలా విషయాలు ఉన్నాయి మనం ఇంకా మాట్లాడుకోవాలంటే. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. అది అవును కానీ కేంద్ర బడ్జెట్ కూడా ఉంది. ఇంకా 23న కేంద్ర బడ్జెట్ను ఈ నెల 23న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఘనత నిర్మలా సీతారామన్కు దక్కునుంది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1న పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎన్నికల అనంతరం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ నెల 22న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే ఈ నెల 22వ తేదీ నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతా ఉన్నాయి. అంటే ఇక్కడ లోక్సభలో 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెడతారు. దీనిపైన 20 రోజుల పాటు దాదాపు 20 రోజుల పాటు ఈ చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగి తర్వాత ఏ రాష్ట్రాలకు ఏమేమి కేటాయింపులు జరపాలి, తర్వాత ఎట్లా ఉండాలి, పరిస్థితి ఎట్లా ఉండాలి దానిపైన కేంద్రం కసరత్తు చేస్తూ ఉందంట. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది బడ్జెట్కి సంబంధించి. విభజన సమస్యలపై 3 కమిటీలు, ఇరు రాష్ట్రాల ఆఫీసర్లు, మంత్రులు, సీఎంల స్థాయిలో విడివిడిగా ఏర్పాటు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆఫీసర్ల కమిటీలో 2 రాష్ట్రాల సీఎస్లు 2 వారాల్లోగా ఆఫీసర్ల కమిటీ సమావేశం జరగనుంది. ఇక పరిష్కారం కాని సమస్యలు, ఒకవేళ ఆఫీసర్ల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఏవైతే ఉంటాయో అది మంత్రుల కమిటీ దృష్టికి, అక్కడ కొలిక్కిరాని అంశాలు సీఎంల ముందుకు తీసుకొస్తారు. ఇక డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు జాయింట్ ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తూ ఉన్నారు. ప్రజాభవన్లో చర్చించిన సీఎంలు రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద విభజన సమస్యలకు సంబంధించి పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న భేటీ అయినరు ప్రజాభవన్లో. ఇక ఏపీలో కలిపిన 5 ఊర్లు తెలంగాణకు రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు చంద్రబాబు సానుకూలత, కేంద్రానికి లెటర్ రాయాలని సీఎంలు నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇరు రాష్ట్రాల ఆఫీసర్లు మంత్రులు సీఎంల స్థాయిలో విడివిడిగా ఏర్పాటు, కమిటీలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులు మంత్రులు సీఎంల స్థాయిలో వేరువేరుగా 3 కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆఫీసర్ల కమిటీలో 2 రాష్ట్రాల సీఎస్లతో పాటు 3 చొప్పున తెలంగాణ తర్వాత ఏపీకి చెందిన ఉన్నతాధికారులు ఉంటారు. ఈ కమిటీ 2 వారాల్లోగా సమావేశమై విభజనకు సంబంధించిన అంశాలకు వారి స్థాయిలో పరిష్కార మార్గాలను ప్రతిపాదిస్తుంది. అక్కడ పరిష్కారం కాని సమస్యలను 2 రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటైన కమిటీ చర్చించి పరిష్కారానికి కృషి చేస్తుంది. ఇక మంత్రుల స్థాయిలోనూ ఏకాభిప్రాయం కుదరని అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. ఇక విభజన సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్లో శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇందులో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, 2 రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నుంచి ప్రజాభవన్కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బొకే అందజేసి స్వాగతం పలికినరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న చర్చలు జరిపినరు. దానికి సంబంధించి 2 కమిటీలు కూడా వేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఆఫీసర్ల లెవెల్లో చర్చలు జరుపుతారు. ఏ సమస్యకైనా సంబంధించి ఆఫీసర్లు అక్కడ సీఎస్లు అంటే చీఫ్ సెక్రటరీలు తర్వాత లేకపోతే ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతారు. జరిపిన తర్వాత అవి ఒకవేళ పరిష్కారం అయితే ఓకే, ఒకవేళ అక్కడ ఒకవేళ పరిష్కారం కాలేదనుకో, కాకపోతే అప్పుడు మంత్రుల కమిటీకి దగ్గరికి వెళ్తుంది. మంత్రుల కమిటీ కూడా అక్కడ ఈ తెలంగాణ మంత్రులు తర్వాత అక్కడ ఏపీ మంత్రులు కూర్చొని వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత పరిష్కారం అయితే సంతోషం, ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు మళ్ళీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారు. ఎవరు ఇక్కడ రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు ఇద్దరు కలిసి చర్చించి పూర్తి స్థాయిలో పరిష్కారం తీసుకొచ్చే దిశగా వాళ్ళు అడుగేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఒకవేళ అంటే ఇరు రాష్ట్రాల ప్రజల మనోభావాలకు వాళ్ళను దెబ్బతినకుండా వాటిని జాగ్రత్తగా వాటిని పరిగణలోకి తీసుకుంటూ ఈ చర్చలు సఫలీకృతం చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక శనివారం ప్రజాభవన్లో జరిగిన భేటీలో పాల్గొన్న సీఎం రేవంత్, తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, ఇక కందుల దుర్గేష్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇది విభజన సమస్యలకు సంబంధించి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మనం పండించుకోలేమా, ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంటరీ అందుకోండి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా, ఒక అంటే సండే స్పెషల్ బుక్ ఉంటుంది కదా, అది వేసింది వెలుగు దినపత్రిక. ఇవాళ గోల్కొండలో తొలి బోనం, నెల రోజుల ఆషాఢ బోనాల జాతర ఆదివారం గోల్కొండ కోటలో షురూ కానుంది. ఇక కోటలోని ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించనున్నారు. ఆనవాయితీ ప్రకారం తెలంగాణలో మొట్టమొదటి బోనాల పండుగ స్టార్ట్ అయ్యేది ఇక్కడ గోల్కొండ బోనాల దగ్గరనే. అక్కడ అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాతనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇక జరుగుతాయి అన్నమాట. ఒక్కొక్క అంచెలంచెలుగా ఆ తర్వాత ఇక్కడ లష్కర్ ఆ తర్వాత ఇక్కడ బోనా అక్కడ జరిగిన తర్వాత ఆ తర్వాత లష్కర్ బోనాలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర అట్లా జరుపుకుంటూ నెల రోజుల పాటు బోనాల జాతర కొనసాగుతుంది. ఏడాదికి 2 సార్లు టెట్, రాష్ట్రంలో టెట్కు ఇకపై ఏడాదికి 2 సార్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్లో ఒకసారి, డిసెంబర్లో 2వ సారి టెట్ నిర్వహించనున్నారు. ఇక టెట్లో క్వాలిఫై అయినా స్కోరును పెంచుకునేందుకు పరీక్షను మళ్ళీ వాయిదా రాయవచ్చని ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే రెండు సార్లు అయితే ఇప్పటికి గతంలో కూడా ఇది ఉండే, ఏడాదికి 2 సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసుకోవచ్చు అని చెప్పేసి గతంలో ఉండే. కానీ గత ప్రభుత్వం దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు.
ఓ 2 సార్లు 3 సార్లు నిర్వహించింది, కథం పక్కకు పెట్టేసింది. మొత్తం టోటల్గా ఇన్ని 10 సంవత్సరాల్లో రెగ్యులర్గా ఆ టెట్ నిర్వహించకుండా మొత్తం కూడా పెట్టడంతో చాలామంది టెట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత పొందలేదు. దాంతో వాళ్ళు డిఎస్సి రాసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఇది ఏడాదికి 2 సార్లు నిర్వహించడం ద్వారా ఒకవేళ ఈసారి క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే ఇంకా మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి మళ్ళోసారి రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఏడాదికి 2 సార్లు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక మరోవైపు డిఎస్సికి సంబంధించి 100% వాయిదా వేయాలని చెప్పేసి డిమాండ్ వస్తూ ఉంది. ఇటు డిఎస్సితో పాటు మాకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడ గ్రూప్ 2ను కూడా కొన్ని పోస్టులు పెంచి అక్కడ డిసెంబర్ వరకు వాయిదా వేయాలని చెప్పేసి అక్కడ గ్రూప్ 2 అభ్యర్థులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అంటే ఇప్పుడు డిఎస్సిని వాయిదా వేయడం అనేటువంటిది పెద్దగా అసలు యాక్చువల్గా ప్రభుత్వం మీద బర్డన్ పడే పరిస్థితి కాదు. తర్వాత లేకపోతే ఇంకేమైనా అన్యాయం జరిగే పరిస్థితి కూడా కాదు. వాళ్ళు న్యాయమైన డిమాండ్ 100% ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి. ఎవరైతే టీజీపీఎస్సీ చైర్మన్ ఉన్నారో మహేందర్ రెడ్డి, ఆయన కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల అభ్యర్థులను 100% పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణమైనరు నిరుద్యోగులు. కాబట్టి నిరుద్యోగుల సమస్యలని తర్వాత విద్యార్థుల సమస్యలని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన 100% ఉన్నది. తర్వాత ఏ ప్రభుత్వం అనగాని విషయం ఏంటంటే వాళ్ళ గురించి పట్టించుకోకపోతే ఎట్లా? తర్వాత పోస్టులు పెంచుతామని అంటే వాళ్ళకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఒకవేళ మేము పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, తర్వాత మంత్రులు అంటా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో న్యాయమైన డిమాండ్ దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అటు టీజీపీఎస్సీ పైన 100% ఉంది. నిరుద్యోగుల సమస్యలు 100% బరాబర్ పరిష్కరించాలి. ఇక నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా. మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ కౌన్సిలింగ్ ఈ నెలాఖరులో ప్రారంభించే అవకాశం ఉన్నాయని తెలిపింది. యూజీ కౌన్సిలింగ్ వాయిదా వేసిందట. ఇక బీఎస్పీ తమిళనాడు చీఫ్ కె ఆర్మ్స్ట్రాంగ్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. హత్య జరిగిన 3 గంటల్లోనే 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంట. ఆర్మ్స్ట్రాంగ్ హత్య వెనుక రాజకీయ కోణం లేదని చెప్పేసి వాళ్ళు పోలీసులు అంటా ఉన్నారు. మరి ఏం జరిగిందో చూడాలి. ఇక చూడరు. ఇక మరో 7 చూసుకోయిగా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ వెంటనే మంత్రి శ్రీధరబాబుతో గ్రేటర్లోని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ. వాళ్ళందరూ ఇవాళ చేరుతారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. వారితో పాటు మరో ఎమ్మెల్యే కూడా చేరే ఛాన్స్ ఉన్నది. ఇంకోది కథ. ఇప్పటికే అక్కడ కృష్ణమోహన్ రెడ్డి చేరిపోయినరు. మొత్తం కూడా అంటే గద్వాల ఎమ్మెల్యే చేరిపోయిండు. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే ఉంటారో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ 6 ఆల్రెడీ మంత్రి శ్రీధర్బాబుతో ఇక్కడ సెక్రటరియట్లో కలిసిండట. ఏమనంటే మళ్ళీ అభివృద్ధి పనుల కోసం మీద అంటున్నారు, కానీ అదేం కాదు, మొత్తం మీద చేరుతున్నారు అట్ల లెక్క. అయితే తప్పు చేసింది అంటే మరి తప్పెందుకు చేయాలి? కొన్ని సీట్లు ఇచ్చి తప్పెందుకు చేసినామని చెప్పేసి మొత్తం సీట్లను కథం చేసి పడేస్తా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఆడికి వచ్చింది కథ. ఇంకా కూడా సోయి తెచ్చుకుంటలేరని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుల్ని అంటున్నారు పబ్లిక్. ఇక శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్న బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పక్కన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. నిన్న అక్కడ ఎమ్మెల్యే ఏర్పడి ఇంకా 6 రెడీగా ఉన్నారంట. వీళ్ళు బీఆర్ఎస్కు షాక్ మీద షాక్ తగులుతున్నాయి. ఇక ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇక 2 రోజుల కింద 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిండ్రు. ఇంకో 6 మంది ఎమ్మెల్యేలు ఏది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళు కూడా రెడీగా ఉన్నారట. వాళ్ళు కూడా మొత్తం మీద జంప్ అవుతున్నారు. ఇక పరిస్థితి ఏంది? ఇట్లా వీడికి వచ్చింది కథ. బీఆర్ఎస్లో మిగిలేది ఎవరు మిగులుతారు? ఇక ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి పోయినరు. ఫలించని కేసీఆర్ ఫామ్ హౌస్ బుజ్జగింపులు. ఫామ్ హౌస్లో తీసుకొచ్చి బుజ్జగిస్తుంటే అట్లేం లేదని చెప్పేసి ఆడికి పోతురు. పోయి మళ్ళా అక్కడ ఒక కాలు పెట్టేసి ఇటు ఒక కాలు పెట్టేసి కథం చేస్తుండ్రు. కథ అంతా కాలయాదన్న పోయిండు అని చెప్పేసి అంటే అక్కడ ఫామ్ హౌస్ పోయిండు మాట్లాడిండు, ఏం కాదు అట్లా అని చెప్పేసి చాలామంది అట్లా ఇలా ఆయననే కాదు చాలామంది అట్లా పోయినా కానీ మళ్ళీ వచ్చేసి జంప్ అయిపోతున్నారు. ఎందుకంటే కాక తీసుకున్న నిర్ణయాలు అట్లుంటాయి అన్నమాట లెక్క.
బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులేస్తా ఉంది. ఎందుకంటే గతంలో కాకదే చేసిండు. నాడు కేసీఆర్ చేసిన పాపమే ఇప్పుడు తగులుతుందన్న గులాబీ శ్రేణులు. కేసీఆర్ ఆ పాపం చేసిండు కాబట్టి మళ్ళీ తగులుతుంది. ఇప్పుడు రివర్స్ కొడుతుందట కథ. అసెంబ్లీలో సింగిల్ డిజిట్కు పడిపోనున్న కారు పార్టీ బలం. ఇక ఆఖరికి సింగిల్ డిజిట్ కాడికి వస్తుంట. ఎవరు మిగులుతారంటే ఆ నలుగురు, అంతేనా? ఆ నలుగురు మిగులుతారు. వాళ్ళు కూడా మిగులుతారు, మరి చూడాలి ఇక అందులో కూడా. ఇక బీఆర్ఎస్ నాయకులు వరుసగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తుండడంతో పార్టీలో మిగిలేది ఎవరన్న చర్చ నడుస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎట్లయితే కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారో ఇప్పుడు అదే రీతిలో కారు పార్టీ నుంచి లీడర్లు బయటకు వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్కు ఉన్న ఈ 38 మంది ఎమ్మెల్యేల్లో 7గురు కాంగ్రెస్లో చేరిపోగా ఈ వారం రోజుల్లో ఇంకొంతమంది కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ మీటింగ్కు డుమ్మా కొట్టిన 6గురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం సెక్రటేరియట్లో ప్రత్యక్షమైనరు. మంత్రి శ్రీధర్ బాబుతో వారంతా భేటీ అయ్యిండ్రు కాబట్టి ఈ కథ అంతా కూడా అట్లా వెళ్ళిపోతున్న లెక్క. ఇప్పటికి కూడా మళ్ళా గంభీరము తర్వాత ఇదంతా కూడా చేస్తుంటాడు కాక. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది ఏది మిత్రులు అడుగుతూ ఉన్నారు, ఏది తీన్మాన్ మల్లన్న ఏది గెలిచిన తర్వాత మా గురించి మాట్లాడట్లేదు. 100% గెలిచిన తర్వాత కాదు, ఎప్పుడైనా కానీ ప్రజల కోసమే, నిరుద్యోగుల కోసమే, విద్యార్థుల కోసమే, ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల పక్షాన్ని నిలబడతారు తీన్మాన్ మల్లన్న. ఎందుకంటే ఎవడో చెప్పినవి ఏది నమ్మి అట్లా మోసపోకండి మిత్రులారా. ఎందుకంటే మీరు ఏదో ఆ గ్రూపులలో చర్చలు చేస్తూ ఉన్నారు, రకరకాలుగా చేస్తున్నట్టుగా మాకు సమాచారం వస్తున్నది. ఏ గ్రూపులో చర్చలు చేసినా కానీ తీన్మాన్ మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగుల పక్షాన్నే ఉంటాడు. 100% ప్రజల పక్షాన్నే కొట్లాడతాడు. తర్వాత ప్రభుత్వానికి ఒకవేళ సూచనలు 100% చేస్తాడు. అంటే ఇప్పుడు మనం ప్రతిపక్షంలో లేం కాబట్టి, అధికార పక్షంలో తీన్మాన్ మల్లన్న ఉన్నాడు కాబట్టి 100% సూచన చేస్తాడు. ఆయన ఆల్రెడీ ఏది డిఎస్సి పోస్ట్పోన్ విషయం కానీ, తర్వాత గ్రూప్ 2 అంశం కానీ, వీటన్ని అంశాలపైన కూడా ఇప్పటికే లెటర్ రాసిండు. లెటర్ రాసిన తర్వాత చేపి ఇట్లా కానీ అంటే ఇట్లా ఉట్టిన ఇట్లా చేసేందుకు ఉండదు మిత్రమా. అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే 100% చిత్తశుద్ధితోటి 100% ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నిజంగా నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసం తీన్మాన్ మల్లన్న కొట్లాడుతూనే ఉన్నాడు, కొట్లాడతాడు కూడా. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడ టీఏజీపీఎస్సీ కూడా అక్కడ కూడా చైర్మన్ కూడా స్పందించాలి. ఆయన కూడా గతంలో చైర్మన్ ఉన్నట్టు ఆ జనార్దన్ రెడ్డి ఉన్నట్టు ఈయన కూడా మహేందర్ రెడ్డి ఉంటే మంచిది కాదు. ఎందుకంటే విమర్శలు వస్తూ ఉన్నాయి, వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. దాని గురించి మాట్లాడకుండా తర్వాత వాళ్ళని మొత్తం ఒక గందరగోళానికి గురి చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి 100% ఇక్కడ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి కానీ, ఇక్కడ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ అందరికి సంబంధించి ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. పోస్టుల పెంపు అనేటువంటి విషయం మరి ఆ విషయం కూడా చర్చ చేసి నిజంగా అవకాశం ఉంటే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి పోస్ట్పోన్ అడుగుతూ ఉన్నారు. పోస్ట్పోన్ అనేటువంటిది పెద్ద విషయం కాదు. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ పోస్ట్పోన్ అనేటువంటిది చేసేస్తే వాళ్ళు 4 రోజులు లేటుగా పెట్టమంటారు ఎగ్జామ్, ఏమవుతుంది? మొత్తం కొంపలన్నీ కూలిపోతున్నాయి. ఈ 15 నుంచి వాళ్ళు పెట్టకుండా సపరేట్ కూకుంటే ఏం కాలేదు కదా. కాబట్టి నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు, వాళ్ళకు మాకు టైం దొరకట్లేదు, ఒక ఎగ్జామ్కి మధ్య టైం లేదు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి న్యాయమైన డిమాండ్ దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన తీన్మాన్ మల్లన్న కూడా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసిండు. కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూల నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నాడు. కాబట్టి నిరుద్యోగులారా ఎట్టి పరిస్థితుల్లో తీన్మాన్ మల్లన్న నిరుద్యోగుల పక్షాన ఉంటాడు, బాధితుల పక్షాన్నే ఉంటాడు. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవడో చెప్పిండని చెప్పేసి ఎవడో రకరకాలుగా రెచ్చగొడతా ఉంటారు. ఆ రెచ్చగొట్టినవి రెచ్చిపోతే మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి మంచి సానుకూల నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి పనులు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఎక్కడ ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశంలో క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి మొత్తం కూడా చర్చలు జరుగుతున్నప్పుడు దానికి మనం కొంతవరకు సమయం పాటించాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఇక డిఎస్సి వాయిదా కావాలి చెప్తున్నాగా మిత్రమా, నేను చెప్పేది ఏం చెప్తున్నా ఇంకా 100% నేను ఏమంటున్నానంటే దాని గురించి మీరు తీన్మాన్ మల్లన్న పైన రకరకాలుగా దుష్ప్రచారం చేయడానికి రకరకాల శక్తులని అక్కడ కేటీఆర్ బ్యాచ్ మొత్తం కూడా ఉసిగొల్పింది. అయినా కానీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తీన్మాన్ మల్లన్న ప్రజల పక్షాన్నే ఉంటాడు. 100% క్యూ న్యూస్ కూడా ప్రజల పక్షాన్నే మాట్లాడుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి దయచేసి లైక్ చేయండి. ఒక్క నిమిషం దానికోసం కేటాయించండి. పోస్ట్పోన్ కావాలి మిత్రమా, మేము అడుగుతుంది కూడా అదే, మేము కూడా అదే చెప్తున్నాము. డిఎస్సి పోస్ట్పోన్ కావాలని అంటారు కదా మీరు, డిఎస్సి కావాలి. తర్వాత ఇక్కడ గ్రూప్ 2 కూడా డిసెంబర్లో నిర్వహిస్తే బాగుంటుందని కూడా కొంతమంది చెప్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుని చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
వేయకండి అని కూడా కొంతమంది అంటున్నారు. ఏం చేస్తాం చెప్పు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. కానీ వేయమని చెప్పేసి ఎక్కువ డిమాండ్ అయితే వస్తుంది. ఇక ప్రభుత్వ సలహాదారుగా కె కేశవరావు ఉత్తర్వులు జారీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అక్కడ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి కె కేశవరావు ఇంక 2 సంవత్సరాల గడువు ఉన్న, అంటే 2 సంవత్సరాల కాలపరిమితి ఉన్నప్పటికీ ఆయన ఆ పదవికి రాజీనామా చేసేసిండు. నేను బీఆర్ఎస్లో ఆ రాజ్యసభ సభ్య పదవి వచ్చింది కాబట్టి, రాజ్యసభ సభ్యత్వం పదవి వచ్చింది కాబట్టి ఆ పదవి నాకొద్దు, తర్వాత ఎంపీకి రాజీనామా చేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిండు కె కేశవరావు గారు పెద్దలు. అయితే చేరిన తర్వాత ఆయన నిజంగా అంటే అటువంటి పదవి నాకు వద్దని చెప్పేసి తృణప్రాయంగా వదిలేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏదైతే క్యాబినెట్ హోదా అంటే మంత్రులకు ఎలాంటి హోదా ఉంటుందో అలాంటి హోదాతో అక్కడ సలహాదారుగా నియమించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్తగా ఊడలు వచ్చినాయి. పిల్లల మరికి 6.5 ఏళ్లలో ట్రీట్మెంట్ సక్సెస్ అయిందంట. ఏది ఇక్కడ మహబూబ్నగర్లో ఉన్న ఊడల మరి ఉంటుంది కదా పెద్దది, 700 ఏళ్ల నాటి మహావృక్షానికి పునరుజ్జీవం. 2018లో ఒకేసారి చెదపురుగుల అటాక్ చేసినాయంట. ఇక సెలైన్ బాటిళ్లతో పెస్టిసైడ్స్ కలిపి ట్రీట్మెంట్ షురూ చేసిండ్రు. పైపుల ద్వారా ఊడ ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టిండ్రు. ట్రీట్మెంట్ జరుగుతుండడంతో 6.5 ఏళ్లుగా నో ఎంట్రీ, వచ్చే వారమే సందర్శకుల కోసం రీఓపెన్ చేస్తూ ఉన్నారంట. అయితే ఊడల మర్రి ఏదైతే ఉన్నదో మొత్తం ఇది దాదాపు అంటే ఎకరాలే ఉంటుంది మొత్తం కూడా. ఎందుకు ఆ మర్రి చెట్టు చాలా పెద్దది, మొత్తం కూడా విస్తరించిపోయింది. నాకు తెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు అనుకుంటుంది, అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఏమైందంటే ఊడలు వస్తలేవంట, ఏదో చీడపూడలు తలిగినాయి, తర్వాత ఇక్కడ ఏంది చెదలు పట్టిందంట. దాంతో కొంతవరకు ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. ఎవరు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నిపుణులు స్టార్ట్ చేస్తే ఇప్పుడు అవి మళ్ళీ ఊడలు వస్తూ ఉన్నాయంట, కొత్త ఊడలు వస్తూ ఉన్నాయి, మంచిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు సందర్శనార్థం ఓకే చేస్తున్నారంట. అంతరించిపోయే ప్రమాదంలో పడ్డ పాలమూరులోని ప్రఖ్యాత పిల్లల మరి మహావృక్షం మళ్ళీ జీవం పోసుకుంది. 700 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ మహావృక్షానికి 2018లో చెదలు పట్టి కొత్త ఊడలు రాక నిర్జీవమయ్యే పరిస్థితికి చేరింది. అప్పటి నుంచి దీనిని బతికించేందుకు అటవీ శాఖ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించినాయి. దాదాపు 6.5 ఏళ్లు ట్రీట్మెంట్ తర్వాత కొత్త ఊడలు రావడంతో పిల్లల మరి పునరుజ్జీవం పోసుకుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా పిల్లల మర్రిలోని 700 ఏళ్ల నాటి మహావృక్షం అంట. చూసుకో, మొత్తం పెద్ద చెట్టు ఇది. చూడొచ్చు సందర్శకులు ఇప్పుడు మళ్ళీ అనుమతిస్తున్నారంట. ఎంజీఎంలో ఒకే రోజు 40 మంది డాక్టర్లు డుమా కొట్టిందంట. మరి డాక్టర్లు కొంచెం మంది ఆలోచించండి, ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. వాళ్ళకు మీరు ట్రీట్మెంట్ చేయకుండా మీ ప్రైవేట్ క్లినిక్లు కొనసాగించుకుంటా ఇట్లా చేస్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ప్రాణాలతో ఆడుకోవద్దు. కాబట్టి ఇట్లా చేస్తే చాలామంది రాలేరంట. నిన్న కాదు, రెగ్యులర్గా ఇది జరుగుతున్నది. రిజిస్టర్లో నెల సంతకాలు ముందే పెట్టుకున్న మరో డాక్టర్ అట. 4 రోజులు పెట్టుకున్నాడు మొనగాడు, 4 రోజులు సంతకాలు పెట్టుకున్నాడు. ఫస్టే పెట్టుకొని అక్కడికి డ్యూటీకి వస్తలేడు. వరంగల్ కలెక్టర్ తనిఖీలో బయటపడ్డ భాగవతం. ముందస్తు సంతకాల డాక్టర్ సస్పెన్షన్పై డిఎంఈకి సిఫారసు చేసిండు కలెక్టర్. ఇక విధులకు గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని డాక్టర్లు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు అక్కడ కలెక్టర్. ఎంజీఎం సూపరింటెండెంట్ను సంజాయిషి అడిగిన కలెక్టర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అటెండెన్స్పై ప్రశ్నిస్తున్న వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి అని చెప్పేసి నిజంగా హ్యాట్సాప్. అట్లా ఎటువంటి అధికారులు ఉండాలి, ఎందుకంటే ఇట్లా చేస్తే ఎట్లా? ఇప్పుడు పెద్ద ఆసుపత్రి, ఇప్పుడు వరంగల్కు పెద్ద ఆసుపత్రి అని అనుకుంటే అక్కడ మీరు రాకపోతే ఏం కావాల పరిస్థితి? ఏమనంటే మళ్ళీ ధర్నాలు చేసుడు, తర్వాత ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటారు. నేను ఏమంటున్నానంటే మీకు 100% మీకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతున్నాయో వాళ్ళు సాధించుకోండి. కాకపోతే ఏంటంటే పేదలకు, తర్వాత ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు ట్రీట్మెంట్ చేయాల్సిన బాధ్యత వైద్యో నారాయణో హరి అంటారు. కాబట్టి మీకు ఆ బాధ్యత ఉంటుంది, దయచేసి దాన్ని ఆలోచించండి డాక్టర్లు. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. 2 కమిటీలు, మళ్ళీ ఇదంతా వస్తున్నట్టుంది యాడ్. 2 కమిటీలు విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తొలుత సీఎస్లతో అధికారుల కమిటీ 2 వారాల్లో భేటీ అవుతుంది. ఇక ఇరు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ నియామకం. అధికారుల కమిటీలో తేలకపోతే మంత్రుల కమిటీ దృష్టికి.
అక్కడ పరిష్కరించిన సమస్యలకు సీఎంలు ఆమోదం చెప్తారు. ఇక డ్రగ్స్ నిరోధానికి అదనపు డీజీలతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. సీఎంలు రేవంత్ చంద్రబాబు సమావేశంలో నిర్ణయాలు, డిప్యూటీ సీఎం భట్టి, తర్వాత ఏపీ మంత్రి సత్యప్రసాద్ వెల్లడి. ఇక 1:45 పాటు కొనసాగిన సీఎంల భేటీ అని చెప్పేసి నిన్న ప్రజాభవన్లో జరిగింది. ఇది బాబుకు కాలేజీ పుస్తకం నా గొడవను బహుకరించిన రేవంత్ రెడ్డి, తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని రేవంత్ రెడ్డికి రేవంత్ తర్వాత భట్టికి అందించిన చంద్రబాబు అని చెప్పేసి ఇక్కడ చిత్రం కనిపిస్తూ ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా 2 రాష్ట్రాలు ఎట్టకేలకు ఒక అడుగు ముందుకేశాయి. ఈ సమస్యల పరిష్కారానికి గాను 2 రాష్ట్రాలు కలిసి 2 కమిటీలను నియమించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయించింది. ఇక 2 రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీని వేయనున్నారు. ముందుగా చీఫ్ సెక్రటరీతో ఉన్నత స్థాయి అధికారుల కమిటీని నియమిస్తారు. అందులో ఒక్కో రాష్ట్రం నుంచి చీఫ్ సెక్రటరీతో కలిపి 3 అధికారులు ఉంటారు. తమ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలపై ఆ కమిటీ దృష్టి సారిస్తుంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం లభించకపోతే ఇరు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ నియమించాలని సీఎంలు నిర్ణయించారు. ఈ మంత్రుల కమిటీ పరిష్కరించిన సమస్యలకు ముఖ్యమంత్రుల స్థాయిలో ఆమోదం తెలపనున్నారు. అయితే అపరిష్కృతంగా ఉన్న ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని విభజన అంశాలపై శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రజాభవన్లో సమావేశమైనరు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన సమావేశం 7:45 దాకా జరిగిందంట. నిన్న శనివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో సమావేశమైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, తర్వాత చంద్రబాబు నాయుడు, 2 రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఇక్కడ పాల్గొన్నారు. చిన్న సమస్యలపై పేచీలు వద్దు, మనోభావాలు దెబ్బతినకుండా పరిష్కరిద్దాం. ముందు 2 చక్కదిద్దితే సానుకూలత. 70 అంశాలు అధికారుల స్థాయిలోనే 50 ఉన్నాయంట. మిగతా 20 మంత్రుల కమిటీల ద్వారా పరిష్కరించాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అప్పటికీ ఇంకా అవసరమైతే కేంద్రం వద్దకు సీఎంలు రేవంత్ రెడ్డి, తర్వాత చంద్రబాబు ఏకాభిప్రాయానికి వచ్చిండ్రు. ఒకేసారి సమస్యలన్నీ తీరిపోతాయని అనుకోవద్దు. ఒక్కో దానిని నెమ్మదిగా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. ఇక సమస్యలు తీరవు అన్న వాతావరణం ఉండొద్దు. సకాలంలో పరిష్కారం కాక ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు చాలా నష్టపోయాయని చెప్పేసి ఇక మీదటనైనా సాగదీయొద్దని చెప్పేసి సమావేశంలో అటు చంద్రబాబు, ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడినారు. ఇక ఆర్కే కొత్తపల్లికు చూసుకుంటే ఇక్కడ కాకా పరిస్థితి చూస్తే మొత్తం నవ్విపోదురుగా, కాకా పరిస్థితి అటు జగన్ పరిస్థితి చూసుకుంటే నవ్విపోదురుగాక అని చెప్పేసి ఒక వేమూరు రాధాకృష్ణ గారు ఒక కొత్తపల్లికి రాసిండు. ఇవాళ సండే కదా, అయితారం. నవ్విపోదురుగాక, వాడిని అలా వదిలేయకండిరా, ఎవరికైనా చూపించండిరా అని సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే చిత్రంలో రావు రమేష్ క్యారెక్టర్కు ఒక డైలాగ్ ఉంటుంది. మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ రెడ్డి 2 రోజుల క్రితం చేసిన ప్రకటనలు విన్న వారికి ఈ డైలాగ్ గుర్తొస్తే తప్పు పట్టాల్సిందేం లేదు. తాను ఓడిపోవడం వల్ల దేశ రైతాంగానికి నష్టం వాటిల్లిందని, కేంద్రంలో తన నాయకత్వంలో అబ్కీ బార్ కిసాన్ సర్కార్ ఏర్పాటు చేద్దామనుకున్నానని కేసీఆర్ చెప్పుకొచ్చిండు. ఇక నా ఓటమి దేశానికి నష్టమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో తాను ఓడిపోయినందుకు మహారాష్ట్రలో రైతులు బాధపడ్డారని, అక్కడ నాయకులు తనతో అన్నారని కూడా ఆయన సెలవిచ్చారు. ఈ మాటలు విన్న వారికి కేసీఆర్ మానసిక స్థితిపై సహజంగానే అనుమానం వస్తుంది. చూసుకో ఎట్లుందో కథ. వాడినదా వదిలేయకండ్రా అని చెప్పేసి, ఎవరికైనా చూపించండిరా అని చెప్పేసి అంటాడు. రావు గోపాలరావు అంటాడు. ఎవరు రావు రమేషా? రావు గోపాలరావు కొడుకు, కుమారుడు అంటాడు ఆయన అంటాడు అనమాట. అట్లానే సీతమ్మ వాకిట్లో చిరువల్ల చెట్ల ఈ మాట అంటారు అనమాట. ఎందుకంటే మానసిక స్థితి బాగాలేదని చెప్పి చెప్పడానికి అట్లా చెప్తుంటాడు. అది బరాబర్ వర్తిస్తాడట ఇరు మాజీ ముఖ్యమంత్రులకు. తెలంగాణలో తనను తిరస్కరించబోతున్నారన్న వాస్తవాన్ని గుర్తించకుండా జాతీయ పార్టీ అంటూ హడావిడి చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న కేసీఆర్ ఆ దిశగా గట్టి ప్రయత్నం కూడా చేయలేదు. శాసనసభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రతో పాటు ఒకటి రెండు పొరుగు రాష్ట్రాలకు చెందిన క్షేత్రస్థాయిలో బలం లేని నేతలు కొందరిని పిలిపించుకొని హడావిడి చేసిండు. ఇక ఎన్నికల్లో ఓడిపోయి 7 మాసాలు దాటుతున్నా తన ఓటమి కారణాలేమిటో గుర్తించడానికి కేసీఆర్ ఇష్టపడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల నాటి నుంచే తెలంగాణ ప్రజలు కేసీఆర్ను తమలోని అసంతృప్తిని తెలియజేస్తూనే ఉన్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయినా పట్టించుకోకపోగా
జాతీయ పార్టీ అంటూ ప్రగల్భాలకు పోవడంతో 2023 నాటికి అంతకు ముందున్న అసంతృప్తి ప్రజాగ్రహంగా మారి పరాభవం చూడాల్సి వచ్చింది. ఇక రాష్ట్రంలో తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలియక బీఆర్ఎస్ శ్రేణులు ప్రస్తుతం అల్లాడిపోతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు తనను వదిలిపోకుండా ఉండేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక కీలక నేత సహాయాన్ని అర్థించారు. ఆ కీలక నేత రంగంలోకి దిగి బీఆర్ఎస్ను వదిలిపోతారని ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మీరు పార్టీ మారాలనుకుంటే భారతీయ జనతా పార్టీలో చేరండి, లేదంటే బీఆర్ఎస్లోనే ఉండండి, కాదు కూడదని కాంగ్రెస్ పార్టీలో చేరితే తర్వాత పరిణామాలకు సిద్ధంగా ఉండండి అని హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉందంట. ఇక చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తుంది. అయితే అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయి. అయితే అదే సమయంలో అధికార పక్షం పోకడలపై కూడా ప్రజలు కన్నేసించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన 2 సంఘటనలకు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెచ్చేవిగా ఉన్నాయి. రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య ఒక సబ్ ఇన్స్పెక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించడం మొదటిది కాగా, తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు దగ్గరుండి మరీ ఒక భవనాన్ని కూల్చేయడం రెండవది. ఈ 2 సంఘటనలు అధికార దుర్వినియోగానికి సంబంధించినవే. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పును మళ్ళీ చేయకూడదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎస్ఐ పైన ఇష్టం వచ్చినట్టుగా ఒక మంత్రి భార్య ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిందట. ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అని చెప్పి చంద్రబాబు కూడా హెచ్చరించిండు. అయినా సదరు ప్రయత్నాలు ఫలిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. బీఆర్ఎస్కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలా నిన్న ఆల్రెడీ అయిపోయింది, ఇలా 6 చేతారంట. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద తమపై అనర్హత వేటు పడకుండా ఏం చేయాలనుకుంటున్న దానిపై ప్రస్తుతం వారు తర్జన పడుతున్నారు. ఈ విషయంలో స్పష్టత వచ్చాక భారీ సంఖ్యలో కాంగ్రెస్లోకి చేరికలు ఉంటాయని చెప్తున్నారంట. ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్ళిపోదామనుకున్నానని వైరాగ్యం ప్రదర్శించిన జగన్ ఈ మధ్య కొంత తేరుకొని ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పర్యవేక్షించేందుకు అడుగు బయట పెట్టిండట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేసిందంటే మాచర్ల మాజీ ఎమ్మెల్యే అక్కడ ఈవీఎంలను మొత్తం తీసి బండగొట్టిండు. తర్వాత చాలా మంది పైన హత్యాయత్నం చేసినటువంటి ఆరోపణలు కూడా ఆయన పైన ఉన్నాయి. ఇక పరామర్శల తర్వాత జైలు బయట ఆయన మీడియాతో చేసిన వ్యాఖ్యలు కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలోని రావు రమేష్ డైలాగును గుర్తు తెస్తున్నాయి. ప్రజలు తనను ఎందుకు గెలిపించారో చంద్రబాబు ఆలోచించుకోవాలని ఆయన సెలవిచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత వల్ల తాను ఓడిపోలేదని, మంచి చేసి ఓడిపోయానన్న వింత లాజిక్ను కూడా తెర మీదకి తెచ్చిండు జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఎవరు కూడా మేము తప్పు చేసినాము, తర్వాత మేము ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కనీసం ఆత్మవిమర్శ చేసుకుంటలేరంట. ఎవరు ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు జాగ్రత్తగా మసలుకోవాలి. లేని పక్షంలో అట్టు తిరిగేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రూల్ ఆఫ్ లా అమల్లో లేకుండా పోయిందని, అరాచకం ప్రబలిందని, నాయకులు అహంకారపూరితంగా వ్యవహరించారని నమ్మడం వల్లనే ప్రజలు ఎన్నికల్లో కూటమికి బ్రహ్మరథం పట్టారు. అయితే అటువంటి తప్పు మళ్ళీ చేస్తే మీకు కూడా అటువంటి గతే పడుతుంది అనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. మొత్తం మీద కాకనైతే తేరుకుంటలేడంట. ఇంకా కూడా అట్లనే పరిస్థితి ఉంది. అందుకనే రావు గోపాలరావు కుమారుడు ఆయన ఉంటాడు కదా, రావు రమేష్, ఆయన వాడినలా వదిలేయకండిరా, ఎవరికైనా చూపించండిరా అని చెప్పేసి అంటాడు అనమాట. అట్లున్నది కథ కాకది. ఇక 23న కేంద్ర బడ్జెట్. ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఏడాదికి 2 సార్లు టెట్ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 4000కు పైగా సిఎస్ఈ సీట్లంట. కోర్ బ్రాంచ్లో నిర్వహించే కాలేజీలను ప్రోత్సహించే యోచనలో సర్కారు ఉన్నది. ఎఫ్సెట్స్ కౌన్సిలింగ్లో 2వ దశలో సీట్ల పెంపు అని చెప్పేసి ఒక వార్త. ఇక షెడ్యూలే ప్రకటించలేదు, వాయిదా ఎక్కడిది? నీట్ యూజీ నిరవధిక వాయిదా వార్తలను ఖండించిన కేంద్రం అంట. నెలాఖరులో నీట్ యూజీ కౌన్సిలింగ్, రోజుకో కొత్త వార్తతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలవుతా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏందో చూడాలి. 7 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపినరంట. వర్సిటీలుగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, 4 టిమ్స్ ఆసుపత్రులకు నిమ్స్ హోదా, మున్సిపాలిటీల్లో కోఆప్టెడ్ మెంబర్ల పెంపు, ములుగు ఇక మున్సిపాలిటీ, 3 పంచాయతీలుగా భద్రాచలం, తర్వాత మైనార్టీ కమిషన్లో జైన్లకు చోటు అని చెప్పేసి 7 బిల్లులకు గవర్నర్ ఆమోదం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. శనివారం రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సతీ సమేతంగా కలిసిన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అని చెప్పేసి ఒక వార్త చిత్రం కనిపిస్తూ ఉంది.
దాదాపు 2 ఏళ్ల పాటు గవర్నర్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనకు అప్పటి గవర్నర్ తమిళసైకి మధ్య తలెత్తిన వ్యక్తిగత స్పర్ధల కారణంగా అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదం పొందిన 10 బిల్లులు రాజ్భవన్లో చిక్కుకుపోయాయి. అయితే ఆ బిల్లుల పరిష్కారం కోసం గవర్నర్ను కలిసే ప్రయత్నం చేయడానికి బదులు కేసీఆర్ న్యాయ మార్గాన్ని ఎంచుకొని హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిండు. అయితే న్యాయస్థానాల సూచనల మేరకు అప్పటి గవర్నర్ కార్యాలయం 2023 ఏప్రిల్లో 3 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇక మిగతా 7 బిల్లులను పరిశీలన పేరుతో పెండింగ్లో పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని గవర్నర్ను ఒప్పించడంతో ఇప్పుడు 7 బిల్లులకు మోక్షం లభించింది. అయితే అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. బిల్లుల్లో ప్రధానమైనది ఇక గత గవర్నర్తో వివాదానికి కారణమైన ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు, గవర్నర్ ఆమోదం తెలుపకపోవడంతో గురునానక్, శ్రీనిధి మరికొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు వర్సిటీ గుర్తింపు లభించక వందలాది విద్యార్థుల భవిష్యత్తు అరాగమ్య గోచరమైంది. వాటిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం తన మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుందని అప్పటి గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. అయితే ఇప్పుడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లుకు ఆమోదం లభించడంతో ఆ కళాశాలన్నింటికి ఇప్పుడు అక్కడ యూనివర్సిటీ హోదా వచ్చేస్తుందంట, యూనివర్సిటీగా గుర్తిస్తూ ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 7 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపుతా ఉన్నారు. కాంగ్రెస్కు దమ్ముంటే ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఎన్నికలకు వెళ్ళాలి. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పడం కాదు, రాజీనామా చేయించి గెలిపించుకోండి. ఉప ఎన్నికలు జరిగితే అన్ని సీట్లు బీజేపీకే. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్. ఇదేనా పాంచ్న్యాయ్? కేంద్ర మంత్రి పదవితో చేతులు కట్టేసినట్టు అయింది. అయినా నా దూకుడు ఆగదని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నారు. వనపర్తి బీజేపీ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యపై ఐజీకి ఫోన్ చేసినట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. మీకు ప్రజాబలం ఉన్నట్లయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళండి. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పడం కాదు, ధైర్యం ఉంటే వారందరితో రాజీనామా చేయించి గెలిపించుకోండి అని కాంగ్రెస్కు బీజేపీ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. అయితే కేకేతో రాజీనామా సరే, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఎందుకు రాజీనామా చేయించాలని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. కొండ చర్యలు విరుగుపడి 2 హైదరాబాదీలు మృతి. ఉత్తరాఖండ్లో ఘటన జరిగిందట. పాపం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ పర్యాటక కేంద్రాలు వెళ్ళినప్పుడు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే వానలు కొడుతున్నాయని చెప్పేసి ఎక్కడన్నా ఏది ఇట్లుంటుంది కదా, ఏది వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, వాటర్ ఫాల్స్ దగ్గర ఫోటో దిగుతాను పోతారు. ఫోటో దిగుతాను పోతేప్పుడు జాడి పడతారు. జాగ్రత్తగా ఉండండి. మీరు పిల్లలు ఉంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, అది లైఫ్లో ఇంపార్టెంట్ రా నాయన. ఈ ఫోటోలు తర్వాత చూసుకోవచ్చు. ఇక కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే బండ్ల, బీఆర్ఎస్లో మరో వికెట్ డౌన్ అయింది. రేవంత్ సమీక్షంలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి 1-2 రోజుల్లో మరికొందరు గులాబీ ఎమ్మెల్యేలు. ప్రభుత్వ సలహాదారుగా కేశవరావు కేబినెట్ హోదా ఇచ్చిన ప్రభుత్వం. ఇక ఇరాన్ అధ్యక్షుడిగా పెజెస్కియాన్ అంట. ఇస్లామిక్ రిపబ్లిక్లో సంస్కరణవాది విజయం. వృత్తిరీత్యా వైద్యుడంట. హిజాబ్ నిబంధనలకు సరళీకరిస్తారని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒకసారి శనార్థి తెలంగాణ చూస్తే ఆసుపత్రిలో కనిపిస్తే ప్రెగ్నెంటా అని చెప్పేసి క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన్హానట. ఆసుపత్రికి పోతే ప్రెగ్నెంట్ వచ్చిందా అని అడిగిరట. ఇదేం పడుతుంది కథనం. ఈ సినిమాలలో ఆగమాగం ఉంటుంది లెక్క, అంతేనా? హాస్పిటల్కి పోతే ఇట్లా అడుగుతున్నట్ట. అట్లా అడిగితే అట్లా కాదు, అట్లా అనకండి అని అంటుందంట పాపం హీరోయిన్. ఇక వరుస విజయాలకు బ్రేక్. టీమిండియాకు జింబాంబే షాక్ ఇచ్చింది. పసికూన చేతిలో ఓడిన భారత్. తొలి T20 మ్యాచ్లో పరాజయం. జింబాంబే బౌలర్ల విహారం. వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం అంట. చేతులెత్తేసిన టీమిండియా అని చెప్పేసి ఇక మొత్తం విజయాలతోటే ఉండే మొన్నటిదాకా ఇక బ్రేక్ పడ్డది. మరి పసికూన చేతిలో ఓడిపోయినరట జింబాంబే తోటి. ఇక తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో ఒక వార్త కనిపిస్తూ ఉంది. డిఎస్సి వెంటనే ఉండడంతో వాయిదా వేసే ఛాన్స్. డిసెంబర్లో గ్రూప్ 2 ఉండే అవకాశం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గ్రూప్ 2 అనే కాదు, గ్రూప్ 2 కానీ తర్వాత డిఎస్సికి సంబంధించి కానీ 100% టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకోవాలి. ఆయన మాజీ డీజీపీ ఎవరైతే మహేందర్ రెడ్డి గారు ఉన్నారో, టీజీపీఎస్సీ చైర్మన్ ఉన్నారో, ఆయన వచ్చి ఒకసారి మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీరు సపరేట్గా కూర్చుంటే ఇక్కడ ఆందోళన చెందుతూ ఉన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతూ ఉంటే మీరు సపరేట్గా కూర్చుంటే ఎట్లా? 100% ఇప్పుడు కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ కూడా తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుంది.
చిల్లర పనులు మానుకోవాలి. సీఎంల భేటీని వివాదం చేయాలనుకోవడం సిగ్గుచేటు. గతంలో జగన్ కేసీఆర్ స్వార్థ రాజకీయాలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడైనా ఏనాడైనా చర్చ పెట్టారా? మన నీళ్లతో రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నాడు రేవంత్. కృష్ణా నదిలో రావలసిన వాటా తీసుకుంటామన్నాడు. 7 మండలాలను ఆంధ్రలో కలపడానికి కారణం కేసీఆరే. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. చిల్లర మాటలు మానుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 7 మండలాలను తీసుకురాని హరీష్ రావు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు. మరి ఏం పీకిరాయా? మరి 10 ఏళ్ళ నుంచి ఏం పీకిరు గడ్డి అడుగుతున్నారు కదా పబ్లిక్. అరే కనీసం దాని గురించి పట్టించుకోకుండా నువ్వు పంపించిందే నువ్వా? పోతే పోని తీ అంటివి. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇక తొలి భేటీ సక్సెస్. 2 గంటల పాటు సాగిన సమావేశం. విభజన సమస్యల పరిష్కారానికి కమిటీలు, మంత్రులతో ఒక కమిటీ, ఇక అధికారులతో మరో కమిటీ. ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. స్థిరాస్తులు ఇచ్చేందుకు ససేమిరా అంటా ఉన్నారంట. 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలన్న రేవంత్ దానికి ఓకే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ అట్లా చెప్తే అది కేంద్రానికి పంపించినట్టు లెటర్ రాస్తున్నారు. రాస్తే 5 గ్రామాలు వస్తాయి. నిన్న ప్రజాభవన్లో 2 తెలుగు రాష్ట్రాల సీఎంల తొలి భేటీ సక్సెస్ అయ్యింది. హైదరాబాద్లో శనివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో సమావేశమయ్యారు. 10 ఏళ్లుగా పరిష్కారం కాని విభజన హామీలు, ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఇందులో చర్చ జరిగింది. ఇక అస్సాంలో భారీ వరదలు, ప్రమాదకరంగా బ్రహ్మపుత్ర నది, ఉపనదుల ప్రవాహం. ఇక 60 మంది పైనే చనిపోయారంట పాపం. 1,50,000 మంది దాకా నిరాశ్రయులు. నీట మునిగిన 63,000 హెక్టార్ల పంట పొలాలు. 24 లక్షల మందిపై వరద ప్రభావం పడ్డది. పరిస్థితిని సమీక్షించిన సీఎం ప్రతి ఒక్కరికి సాయం చేస్తానని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు. పాపం అసోంలో వరదలు వస్తూ ఉన్నాయంట భారీగా. ఒక్కో దగ్గరనే వానలు కొడతలేవు, ఒక్కో దగ్గరనే ఇట్లా వరదలు వచ్చి మొత్తం అతలాకుతలం అవుతుంది పరిస్థితి. వలసల జోరు. కాంగ్రెస్లోకి కొనసాగుతున్న వలసలు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరిక. ఇక నిన్న హస్తంగూటికి ఎమ్మెల్యే బండ్ల వచ్చిండు. కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లోకి మరో 6 ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్బాబుతో నిన్న మంత్రాలు జరిపినారు. ఇవాళ రేపు కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తుందంట. మొత్తం కూడా ఖాళీ అయిపోతుంటుంది, కారు ఖాళీ. ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాలో నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తలుచుకుంటే రోడ్ల మీద తిరగరు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య పోటీ. నిరుద్యోగుల ఆందోళనలు డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ చేరికల డ్రామా అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నాడు. ఇక జిహెచ్ఎంసీలో రచ్చ. పరస్పరం నెట్టేసుకున్నారు కార్పొరేటర్లంట. ప్లకార్డులతో అసద్ ఫోటోపై ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేసిందంట. దాడి వరకు వెళ్ళిన వివాదం. కౌన్సిల్ వాయిదా వేసిందంట నిన్న. మొత్తం ఆగం ఉన్నది కథ. ఇక బీఎస్పీ తమిళనాడు చీఫ్ హత్య. కత్తులతో పొడిచి మర్డర్ చేసిందంట. చెన్నై పెరంబూర్లో ఘటన జరిగింది. ఖండించిన మాయావతి, తర్వాత రాహుల్ గాంధీ. 22 నుంచి బడ్జెట్ సమావేశాలు. ఆగస్టు 12 వరకు పార్లమెంటు సెషన్ ఉంటుంది. జూలై 23న కేంద్ర బడ్జెట్, 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ నెల 22 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. ఇక జూలై 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ 2024-25ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటన విడుదల చేసింది నిన్న. ఇక నేటి మాట చూసుకుంటే, విమర్శలు ప్రతి విమర్శలు ఒకప్పుడు రాజకీయాల్లోనే ఉండేవి. కానీ ఇప్పుడు సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ విమర్శనాత్మకంగా మొదలు పెడుతున్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శించాలంటే వెన్నులో వణుకు పుట్టేది గతంలో. అయితే ఇప్పుడు భావస్వేచ్ఛ అందరి ముఖాల్లో కనిపిస్తుంది. సాగుతున్న కాలం రాజకీయాల లోపాలను ఎత్తి చూపుతుంది. ప్రజా సమస్యలపై పోరాడే పరుచుల తీరు రాను రాను సన్నగిల్లుతోంది. నిజం నల్లపూసైపోతుంది. అసత్యం పల్లకి వెక్కే ఊరేగుతుంది. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసమే సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడ్డట్టు మనిషి నటిస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని నిర్బంధంలోకి నెట్టేస్తున్నాడు. ఇక రాజ్యాంగ విలువల్ని నిలబెట్టడానికి న్యాయాన్ని న్యాయమని, అన్యాయాన్ని న్యాయమని, అన్యాయమని గొంతెత్తి చెప్పగలిగే మహానుభావులను ఇప్పుడు ఎక్కడ వెతికేది, ఎప్పుడు చూసేది అని చెప్పేసి బాధపడుతూ రాసిండు పెద్దపల్లి రాజన్న. ఇక ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని చెప్పేసి నిన్న ఆవాస గ్రామాలకు మిషన్ భగీరథ నీరు చేరాలి. సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసైనా మంచినీళ్లు సరఫరా చేస్తామని చెప్పేసి అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేసింది నిన్న.
ఇక జిహెచ్ఎంసీలో రచ్చరచ్చ అయింది మొత్తం నిన్న. ప్రభుత్వ సలహాదారుగా కేకే ఉన్నారు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏది దిశ చూద్దాం. ఏడాదికి 2 సార్లు టెట్, జూన్ డిసెంబర్లో నిర్వహణ, ఎన్నిసార్లైనా రాసుకునే వెసులుబాటు కల్పించిండ్రు. ఇక విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేసిండ్రు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇక నుంచి ఏడాదికి 2 సార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి సంవత్సరం జూన్ డిసెంబర్లో టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు. ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ రాసుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఇక నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా, ఎగ్జామ్లో అవకతవకల దుమారం నేపథ్యంలో డిసిషన్, కొత్త తేదీలు ప్రకటించనున్న కేంద్ర విద్యాశాఖ. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన, సుప్రీం నిరాకరించిన ఎన్టీఏ నిర్ణయం తీసుకుందంట. ఇక 3 అంచెల వ్యూహం, 5 గ్రామ పంచాయతీలు తిరిగి ఇవ్వండి అని చెప్పేసి తెలంగాణ సీఎం అడిగిండు. 3 భవనాలు అప్పగించండి అని చెప్పేసి ఏపీ సీఎం అన్నాడు. ఇక 2 రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఏం చేసిండ్రు, సిఎస్ ఆధ్వర్యంలో ఆఫీసర్లతో ఒక కమిటీ, ఇది పరిష్కారం కాకపోతే మంత్రులతో 2వ కమిటీ. ఇక అప్పటికీ పరిష్కారం కాకపోతే తరచూ సీఎంలు సమావేశాలు నిర్వహిస్తారు. ఇందులో భద్రాచలంలోని 5 గ్రామాలను టీజీలో కలిపేందుకు కేంద్రానికి లేఖ రాయాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించుకున్నారు. ఇక సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక చొరవ చూపాలని మాట్లాడినరు. డ్రగ్స్ నిర్మూలన కోసం కోఆర్డినేషన్ కమిటీ, 2 రాష్ట్రాల్లో అదనపు డీజీల నేతృత్వంలో తెలంగాణ ఏపీ సీఎంల తొలి భేటీలో నిర్ణయాలు తీసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్లో ఉన్న అంశాలు, సమస్యలు, వివాదాలను కొలికి తీసుకొచ్చేందుకు సీఎంల స్థాయిలో జరిగిన తొలి సమావేశంలో రోడ్ మ్యాప్ ఖరారైంది. 3 అంచెల వ్యూహంతో పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక చూసుకో, మరో 6 పని అవుతుంది కథ కాక ఇంకా కూడా మళ్ళీ ఆగమాగం అవుతున్నాడట. మేము కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, అట్లా తయారు చేసుకుంటాం, ఇట్లా తయారు చేసుకుంటాం అంటున్నాడు. ఇంకా డాంపికాలు పోతలేవు, పోతే మంచిగా ఉంటుందేమో. కేటీఆర్ ఏమో ప్రజలు తప్పు చేసినట్టాడు, ఇక ఆయన మంచి చేసినట్టు. ప్రజలు తప్పు చేసినట్టే మనం తప్పు చేసినామని అనుకుంటున్నట్ట పబ్లిక్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో గవ్యాన్ని ఎందుకు ఇచ్చినారు ఆయన అనవసరం. కానీ అందుకే అక్కడ అది లోక్సభ ఎన్నికలలో మొత్తం కథం చేసి పడేసారు. ఇక వీళ్ళు కూడా తప్పు చేసామని చెప్పేసి అంటారు కదా, వాళ్ళు ప్రజలు తప్పు చేసామని అనుకుంటే మరి ఆ తప్పు చేసి మేము ఇల్లు ఎందుకు ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా మంచిగా జంప్ అవుతున్నారు. గాడికి వచ్చింది కథ, బీఆర్ఎస్ కథ. మరో 6 కాంగ్రెస్లో చేరనున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సెక్రటరియట్లో మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయినరు. ఇవాళనో రేపు పార్టీ మారొచ్చని ప్రచారం. అభివృద్ధి కోసమే కలిశామని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్తున్నట. ఇక కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిన బండ్ల పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వేయడం బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హస్తం కండువా కప్పుకున్న కొన్ని గంటల్లోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన గులాబీ ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, వివేకానంద గౌడ్, ఇటు మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, రాజశేఖర రెడ్డిలు శనివారం సెక్రటరియట్లో మంత్రి శ్రీధర్బాబును కలిసినరు. ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే మంత్రిని కలిసినట్టు వీరు చెబుతున్నా కాంగ్రెస్లో చేరేందుకే భేటీ అయ్యారన్న సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుందట. అయిపోతుంది, మొత్తం ఖాళీ అవుతుంది కథ. ఇక సికింద్రాబాద్ టు గోవా త్వరలో స్పెషల్ ట్రైన్ అంట. బై వీక్లీ రాకపోకలు ప్రయాణికులకు తప్పనున్న కష్టాలని చెప్పేసి కొత్త ట్రైన్ మంచిగా సికింద్రాబాద్ నుంచి గోవాకు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చట. దసరా నాటికి ఇందిరమ్మ ఇండ్లు శంకుస్థాపన చేసేలా సర్కార్ ప్లాన్ చేస్తుంది. అర్హులను గుర్తించే పనిలో అధికారులు, ఇతర రాష్ట్రాల్లోనూ ఆఫీసర్లు స్టడీ చేస్తున్నారు. గైడ్ లైన్స్ రూపకల్పనకు కసరత్తు జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అర్హుల ఎంపికపై కసరత్తు చేస్తుంది. దీనికోసం అధికారులు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధి విధానాలపై అధ్యయనం చేయనున్నారు. దసరా నాటికి ఇళ్లకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే స్కీమ్ అమలు కోసం సర్కారు ఈ ఏడాది బడ్జెట్లో సుమారు 7,500 కోట్ల రూపాయల వరకు ఫండ్స్ కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక 22 నుంచి పార్లమెంట్ సెషన్స్, ఆగస్టు 12 వరకు నిర్వహణ, 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పిండు. కేసీఆర్ కుంప ముంచిన రొయ్యలు చేపల పులుసు అంట, బరాబర్ ముంచినాయి. ఒకవేళ బై ఎలక్షన్ జరిగితే అవన్నీ బీజేపీ ఖాతాలోకి వస్తాయంట. ఏవి బీఆర్ఎస్ వాళ్ళయి ఒకవేళ వాళ్ళు రాజీనామా చేసి వస్తే. రాజకీయ విమర్శలపై నా దూకుడు తగ్గదు,
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నాడు. పార్టీ మారి కాంగ్రెస్లో చేరిన వారితో రిజైన్ చేయించండి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. రొయ్యల పులుసు చేపల పులుసే మాజీ సీఎం కేసీఆర్ కుంప ముంచాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన శనివారం మీడియాతో చిట్చాట్ చేశారు. ఓ పార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే రాజీనామా చేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని, మరి ఇప్పుడు దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తమతో 25 మంది టచ్లో ఉన్నారని కాంగ్రెస్ అంటున్నదని, అదే జరిగితే ఆ స్థానాలన్నింటికీ బై ఎలక్షన్ నిర్వహిస్తే బీజేపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. కట్ ఆఫ్ 5 ఎకరాలంట. రైతు భరోసాపై మెజారిటీ రైతుల ఒపీనియన్. 31,000 మంది నుంచి అభిప్రాయ సేకరణ. లిఖితపూర్వకంగాను సలహాలు స్వీకరించిన వ్యవసాయ శాఖ. కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి ఈ అంశం వెళ్ళింది. ఇక కౌలు రైతుల గురించి గుర్తింపు విధానాలపైన కూడా గందరగోళం ఉందంట. దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ సలహాదారుగా కె కేశవరావు కేబినెట్ ర్యాంకుతో నియామకం. చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఇక ఇరాన్ అధ్యక్షుడిగా పిజేస్కి అనంట ప్రధాన ప్రత్యర్థి సయీద్ జలీలీపై విజయం సాధించిండు. ఇబ్రహీం రైసీ మృతితో ఎలక్షన్ జరిగింది. ఇక్కడ ఏది ఇరాన్ అధ్యక్షుడిగా పిజేస్కియాన్ అంటూ వచ్చిండంట. ఇక అమర్నాథ్ యాత్రకు బ్రేక్, తాత్కాలికంగా నిలిపివేత, భారీ వర్షాలే కారణం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అమర్నాథ్ అంటే గుర్తుకొచ్చింది, అమరన్న వాళ్ళ అమ్మ చనిపోయిందంట కదా, చనిపోయిందంట. పాపం ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం. ఇక కాళేశ్వరంపై కమిషన్ విచారణ స్పీడప్. రేపటి నుంచి ఎంక్వైరీకి ఇంజనీర్లు ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేసిందంట. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ విచారణను స్పీడప్ చేసింది. 3 వారాల పాటు అఫిడవిట్ల కోసం సమయం ఇచ్చిన కమిషన్ గత నెల 27 వరకు అందిన డీటెయిల్స్ను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇక 3 బ్యారేజీల డ్యామేజ్పై ప్రధానంగా దృష్టి పెట్టిన కమిషన్ లక్ష్మి, సరస్వతి, పార్వతి పంపౌదులకు చెందిన చీఫ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను రేపు విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేసిందంట. వారిచ్చే సమాచారం అఫిడవిట్ల రూపంలో అందజేయాలని సూచిస్తుంది. కాళేశ్వరం కథ ఇక్కడ, తర్వాత అక్కడ గొర్రెల కథ అక్కడ, అటు ఫోన్ ట్యాపింగ్ అక్కడ, ఆగం ఉన్నది మొత్తం లెక్క అంతా. అక్కడ కరెంటు కథ అక్కడ, ఛత్తీస్గఢ్తో ఒప్పందం, ఇదంతా ఆగం ఉన్నది కథ. కాక మాత్రం డెఫినెట్గా చెర్లపల్లి పోవాల్సిందే అని చెప్పేసి అందరు అంటున్నారు. అక్కడ చర్చించుకోండి, మొత్తం సమీక్ష అంటే అక్కడ చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు. ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇక ఆజ్కి బాద్ చూస్తే, మనిషి గ్రహాల స్థితిగతులను లెక్కిస్తూ కృత్రిమ గ్రహాలను సృష్టిస్తూ అంతరిక్షపు అంచుల్ని కడలి లోతుల్ని ఛేదిస్తూ భవిష్యత్తు ఫలాల కోసం మూఢనమ్మకాలనే అదృష్టం, అంధవిశ్వాసాల ఛాందస ఆలోచనల భ్రమలో పడి బోలేబాబా పాలదూలికై పాకులాడి 121 మంది ప్రాణాలు మట్టిలో కలిసే ఈ శోకానికి ఎవరు బాధ్యులు? శిక్ష ఎవరికి? కంప్యూటర్ కాలంలో పాతరాతి యుగపు ప్రవర్తనల ఆవు చేలం వేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? పాలకులు పాలితులు వైజ్ఞానిక దృష్టితో అభ్యుదయ భావాలతో చైతన్యవంతులు కాకపోతే ఇంతే, యదా రాజా తదా ప్రజా అనే కదా అని చెప్పేసి మేధాజీ రాసిండ్రు. అందుకని మూఢనమ్మకాలను విడాలని అంటున్నాడు ఆయన. ఇక 23న కేంద్ర బడ్జెట్, 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి. ఇక ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్, ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి రిజిజు. పరిష్కారమే ఎజెండా. ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం. 1:45 నిమిషాల పాటు సాగిన రేవంత్ తర్వాత చంద్రబాబుల భేటీ. విభజన సమస్యలపై 2 కమిటీల ఏర్పాటు, అధికారుల కమిటీ, మంత్రులతో మరో కమిటీ. భూమి కోసం ఆర్జీ పెట్టుకోవాలని సూచన. 5 గ్రామాలపై ఏపీ సానుకూల స్పందన. విద్యుత్ బకాయిలపై ఇరు రాష్ట్రాల చర్చ. విభజన అంశాలపై రోడ్ మ్యాప్ ఖరారు. మరోమారు భేటీకి సీఎం అంగీకారం తెలిపిండ్రంట. ఇక కొట్టుకుండ్రు రసాబసగా గ్రేటర్ కార్పొరేషన్ సమావేశం. బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళన. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన మేయర్ విజయలక్ష్మి పోడియం చుట్టుముట్టి రాజీనామాకు డిమాండ్ చేసిండ్రు. అక్కడ అదే ప్లకార్డులు ప్రదర్శించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు. అయితే మొత్తం మీద పెద్ద లొల్లే అయినారు నిన్న. డైటీషియన్లు లేకపోయే, మెనూ సక్కగుండకపోయే,
ఆదాబ్ కథనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వివరణ. డైటీషియన్స్ ప్రమోషన్స్ అంటే అనే దానిపై క్లారిటీ ఇవ్వని డిఎంఈ. సర్కారు వైద్యశాలల్లో డైటీషియన్లు లేక కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం అంట. ప్రభుత్వ పెద్దల నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నట్లు వినికిడి. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో డైటీషియన్లకు నో ప్రమోషన్స్ అంట. దీంతో మొత్తం కూడా ఆగమాగం అవుతుందని చెప్పేసి ఒక కథనం వేసింది. దా ఏమైంది ఎక్కడి నుంచి? గద్వాలన్నా. దా ఇట్రా. ఏం దేని గురించి వచ్చినావు? మా బాబుకు బోన్స్ క్యాన్సర్. రైట్ రా. బోన్స్ క్యాన్సర్ 8 నెలలు తిరగబట్టి ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ఇంతకుముందు సార్ కలిసిన ఓకే సోన్సూర్ వాళ్ళకి ఫోన్ చేసినాడు, వాళ్ళు పట్టించుకోలేదు. సోన్సూద్ వాళ్ళకి చేసిండా? చేసిండు ఆయన ఏం పేరు రవీంద్ర చేసిన. కలిస్తే వాళ్ళు లేపలేదు. నేను కలిసిన సార్కు కలిస్తే సార్ ఏదైనా సాయం చేయండి సార్. మా బాబు 14 సంవత్సరాలు బస్ తారకులా 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయితే వాళ్ళు ఎమ్మెల్యేలు అక్కడ డాక్టర్ లేడు, మీరు ఎక్కడన్నా చూపించుకో. అయితే బాబుకి ఎక్కువ అయితే బస్ తారకు పోయినా 3 లక్షలు కట్టాం. అప్పు తెచ్చి కట్టాం. వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ 2,20,000 కట్టాలన్నారు. నేను కష్టం చేసుకుంటాను సార్, కూలి చేసుకుంటాను. ఒక పాప ఒక బిడ్డే సార్, 10 లక్షలు అప్పు ఉంది సార్. అదే గవర్నమెంట్ నుంచి ఒకటి ఎల్ఓసి కూడా తీసుకోవాలి. ఏం సార్ ఎల్ఓసి అంటే అంటే ఇక్కడ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ ఎల్ఓసి ఇస్తారు. అంటే మనం బిల్లు తోడుకున్నా లెటర్ తెచ్చిన, లెటర్ తెస్తే వాళ్ళు లెటర్ ఏం పట్టించుకోలేదు. చేస్తామని చెప్పి బాబుకి ఏంటంటే 2 ఆపరేషన్ చేయాలా, 3 ఆపరేషన్ చేయాలా, నీకు ఇక్కడ డాక్టర్ లేడు, కాలు తీసి పారేసడమే కానీ మేము ఈ ప్రాసెస్ చేయమని ఏం చేయాలన్నాడు. ఇంకా మళ్ళీ బాబుకి ఎప్పుడన్నా ప్రమాణం అని చెప్పి బస్సు తరపోయాం సార్. ఎట్లుంది ఓకేనా కొంచెం? మొన్న సోమవారం నాడు శనివారం నాడు పైసలు కట్టి 3 లక్షలు అప్పు తెచ్చి కట్టిన ఇక్కడనే. బోన్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ చాలా మందికి క్యాన్సర్ లేదో వస్తున్నాయి. ఇంకా మొన్న సోమవారం నాడు ఆపరేషన్ చేసారు. మేము మాట్లాడేది అంటే ఇంకా 2,20,000 కట్టాలన్నారు సార్. ఎవరైనా కొంచెం దయచేసి ఒకవేళ అంటే హెల్ప్ చేయండి పాపం ప్రాణం కాపాడడానికి. నిన్న కూడా ఒక వచ్చినట్టుంది. అంటే మళ్ళీ అడగడం కరెక్ట్ కాదు కానీ కాకపోతే అంటే కొంచెం అంటే అంతమందికి మనం సాయం చేయలేకపోతున్నాం. అందుకనే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ ఉద్దేశంతో ఇప్పుడు ఒక పేద బిడ్డ అంటే నా బిడ్డను ప్రాణాలు కాపాడని చెప్పేసి ఆయన వచ్చిండు, 14 సంవత్సరాల కొడుకు. అయితే విషయం ఏంటంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఒకవేళ విద్యా వైద్యం ఉచితంగా ఉండాలి, కార్పొరేట్ లెవెల్లో ఉచితంగా ఉంటే ఇట్లా బాధపడాల్సిన పని ఉండకపోతుండే. ఏమంటే ముందు మీ బాబుకి ఎందుకు ఆలోచించి ఇప్పుడన్నా చచ్చిపోయా కదా, అప్పుడన్నా చచ్చిపోయా కదా అని వాళ్ళు బతకడంటారా? బతకడు కాదు, ఎంఎన్జీలా 8 నెలలు అడ్మిట్ అయ్యి నరకం చూపించి. ఎంఎన్జీ అంటే ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ కదా, ఇక్కడ నీలోఫర్ దగ్గర ఉంటుంది ముందర. నెంబర్ చెప్పు, నీ నెంబర్ చెప్పు. అంటే ఫోన్పే గూగుల్ పే ఉందా? లేదు సార్, అకౌంట్ నెంబర్ సార్ నా దగ్గర. అకౌంట్ నెంబర్ ఉందా సార్? అకౌంట్ నెంబర్ పెడతాం మరి. ఫోన్పే గూగుల్ పే లేదా? లేదు సార్, నాకు చిన్న సెల్ సార్, నాకు చదువు రాదు. నా ఫోన్ నెంబర్ నాకే తెలియదు సార్. మరి ఎట్లా మరి ఇప్పుడు అది అకౌంట్ నెంబర్ కాదు, ఇప్పుడు నువ్వు అంతా చెప్పుడు కాదు కానీ మా భార్య అకౌంట్ నెంబర్ ఉంది. మా భార్య అకౌంట్ నెంబర్ ఒకసారి దాని మీద పెట్టేసి ఆ పేరు అకౌంట్ నెంబర్ పెట్టేసి. కాదు ఫోన్పే గూగుల్ పే ఉంటే డైరెక్ట్ కొడతారు వాళ్ళు, ఈజీగా ఉంటుంది. వేరే వాళ్ళది ఇస్తున్నా సార్, వేరే వాళ్ళది ఉంటే మళ్ళీ శివ అని ఒక ఆయన ఉంటాడు, ఇస్తారా మరి వాళ్ళు? వాళ్ళు ఇస్తారు సార్, నాకు ఇస్తారు. ఫోన్ చేసి ఆయన అడుగుతా ఫోన్పే నెంబర్ ఎంత. ఎట్లా ఫోన్ అకౌంట్ నెంబర్ అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చేస్తా ఫోన్ చేసి ఆయన నెంబర్ ఒకసారి అడిగి ఆయన పెట్టేసి అక్కడ. కొంచెం దయచేసి ఒకవేళ వీలుంటే కొంచెం హెల్ప్ చేయండి సార్. మీకు సార్ ఓకే ఓకే రైట్ పెడతారు, అక్కడ నెంబర్ పెడతారు. పో అది తీసుకో, మైక్ తీసుకో. అందుకని ఇది అంతా కూడా ఫ్రీగా గవర్నమెంట్ చేస్తే మంచిగా ఉంటుండే. ప్రతి నియోజకవర్గానికి నాలెడ్జ్ సెంటర్, యువతకు స్కిల్ శిక్షణ కోసం ఏర్పాటు. బడ్జెట్ సన్నాహక సమావేశంలో డిప్యూటీ సీఎం సీతక్కతో కలిసి సమీక్షించిన భట్టి విక్రమార్క. ఇక మిషన్ భగీరథ నిధుల దుర్వినియోగంపై ఆరా తీసిండ్రు. ప్రతి ఆవాసానికి మంచినీరు అందించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఈ నెల 15 వరకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక ఇవాళ గోల్కొండ బోనాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, భారీగా పోలీసుల బందోబస్తు, మంత్రుల నిధులు విడుదల. ఇక ఆలయాలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు అని చెప్పేసి ఒక వార్త. ఇక ఏటా 2 సార్లు టెట్, జూన్లో ఒకసారి, డిసెంబర్లో మరోసారి టెట్ మార్కులతో డిఎస్సిలో వేటేజీ, ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నేటి యూజీ కౌన్సిలింగ్ వాయిదా, ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలిపివేత. సుప్రీంను ఆశ్రయించిన విద్యార్థులు, పేరెంట్స్ అంట. ఇక ఈ నెల 28న
విచారించనున్న అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో ఇవాళ 7 తారీఖు కదా, రేపే అయితే ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ రద్దు చేసినట్లు సమాచారం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక దేవభూమిలో వరద బీభత్సం, కొండ చర్యలు విరిగి 2 మృతి చెందిందంట. హైదరాబాద్కి చెందిన వారుగా గుర్తించారు పాపం. ఇక బీజేపీకి టచ్లో 26 మంది ఎమ్మెల్యేలు. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశం ప్రశాంతంగా ఉంది. నాయకులకు ఉద్యోగాలు దొరికాయి కానీ నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం రాలే. ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడం అన్యాయం అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. అగో మొత్తం యాడ్స్ ఉన్నట్టు నీళ్ళ. ఇక మంచి విభజన సమస్యల పరిష్కారానికి 3 అంచెల విధానం. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు మంత్రులతో 2 కమిటీల ఏర్పాటు. తొలుత వాటి పరిధిలో చర్చలు, పరిష్కారం కానివి సీఎం వద్దకు తీసుకెళ్తారంట. నిర్ణీత వ్యవధిలో సమస్యల పరిష్కారం, డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ఉమ్మడి కృషి. ఇక సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీలో నిర్ణయం తీసుకుని 2 గంటల పాటు నిన్న చర్చలు జరిగినాయి. ఇక కాంగ్రెస్లో చేరిన బారసా గద్వాల్ ఎమ్మెల్యే త్వరలో మరికొందరు కూడా చేరుతున్నారని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది. శ్రీధర్ బాబును కలిసిన కొంచెం మెల్లగా కొంచెం సౌండ్ శ్రీధర్ బాబును కలిసిన 6 బరాసా ఎమ్మెల్యేలు అభివృద్ధి నిధులు ఇవ్వాలంటూ విన్నపమంట. కాంగ్రెస్లో చేరడం పైన చేరతారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏ కాళేశ్వరం పంప్ హౌస్ పైన విచారణ, అవి వరద నీటిలో మునగడానికి కారణాలపై దర్యాప్తు జరపాలి. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిర్ణయం తీసుకున్నది. రేపు విచారణకు రావాలంటూ ఇంజనీర్లు, గుత్తేదారులకు పిలుపునిచ్చింది, రమ్మని చెప్పింది. ఇక ఖరారు కానీ నీటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఖరారు కాలేదని ఒక దిక్కు అంటారు, ఇక ఇది కౌన్సిలింగ్ వాయిదా పడ్డదని చెప్పేసి ఒక దిక్కు అంటారు. మరి ఏందో. ఇకపై ఏడాదికి 2 సార్లు టెట్ అని చెప్పేసి ఒక వార్త. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్, ప్రభుత్వ సలహాదారుగా కేకే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంతే ఉన్నట్టుంది ఇక వార్తల్లో. ఇది యాడే ఉన్నది. మలబార్ గోల్డ్. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఈమె ఏమంటుందో చూద్దాం. ఇక పరిహారం లేదు, పరామర్శ లేదు, రైతు ప్రభాకర్ కుటుంబానికి ఏది సర్కారు భరోసా అని చెప్పేసి ఈమె రాసుకొచ్చింది. ఇక ఈమె ఏమన్నదంటే అసలు యాక్చువల్గా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రైతు కూడా చచ్చిపోలేని చెప్పేసి నివేదిక ఇచ్చేసిండ్రు. ఎక్కడ కూడా ఈ రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కనీసం కూడా పేర్కొనలేదు. ఇక వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రాసుకొచ్చింది ఈమె. రైతులకు 100% మంచి జరగాలి, ఇది 100% వాస్తవం. కాకపోతే ఏంటంటే ఈమె ఎప్పుడే మళ్ళా కొంచెం విడ్డూరంగా ఉన్నది. అమిత్ షాపై కేసు వాపస్. రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాత కీలక పరిణామం. కిషన్ రెడ్డి పైన ఉపసంహరణ. కోడ్ ఉల్లంఘనపై ఆధారాలు లేవట ఛార్జిషీట్లో పేర్కొన్న పోలీసులు అని చెప్పేసి ఒక వార్త. ఇక 1:50 ఫైనల్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలపై సర్కారు మంకుపట్టు. అభ్యర్థులు 1:100 కోరుతున్నా పట్టించుకుని టీజీపీఎస్ అని. ఇటువంటి వాళ్ళకి అవకాశం కల్పించకండి. ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి 1:100 ఇస్తే తప్పే ఉంటుంది. దానికి అవి వస్తాయి, సమస్యలు వస్తాయి, విమర్శలు వస్తాయి. ఆయన టీజీపీఎస్ వచ్చి చైర్మన్ వచ్చి మాట్లాడాయా? నువ్వు మాట్లాడండి మీరు, మహేందర్ రెడ్డి గారు. అరే ఏంది ఇప్పుడు 1:50 అంటారు. ఇప్పుడు 1:100 అక్కడ ఏపీలో వేసిండ్రు. వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోయేదేముంటుంది మీకు? పోస్టులు అయితే పెంచుతలేవు కదా. ఉన్న పోస్టులకు సంబంధించి 1:100 ఏమని చెప్పేసి డిమాండ్ చెప్తా ఉన్నారు. కాబట్టి నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోండి. అరే ఇచ్చిన పోస్టులు ఏవైతే 1:100 ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఎక్కువ మందికి అవకాశం కల్పించినట్టు ఉంటుంది కదా. దాని మీద ఆలోచించండి. ప్రభుత్వం ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు మళ్ళీ రెచ్చిపోతుంటే బదనాం అవుతుంటుంది. దాన్ని మళ్ళా సమర్థించలేక చచ్చిపోవాలి. గ్రూప్ 2 3 పోస్టుల పెంపు అభ్యర్థులను పుట్టదాఖలు. ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని నిరుద్యోగులు. చూసినావా ఇటువంటివి రాస్తున్నది. ఏమి రాస్తున్నది ఇప్పుడు ఇయ్యాల అంగలారుస్తున్నది. అందుకని ఇటువంటి నేను ఏమంటున్నా, ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తే ఇటువంటి వాళ్ళకి అవకాశం ఉండదు కదా. ఉండకుండా ఏమని చెప్తా ఉన్నాం, సూచిస్తూనే ఉన్నాం. పట్టించుకోకపోతే నష్టం జరుగుతుంది. విభజన సమస్యల పరిష్కారానికి కమిటీలు. ఇక చీఫ్ సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారులతో ఇరు రాష్ట్రాల నుంచి 3-man కమిటీలు అంట. మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు. తేలని అంశాలపై ఇరువురు సీఎంలు చర్చ జరుపుతారు. ఇక రాహుల్ను నిలదీస్తాం. ఉద్యోగాల హామీ ఎగవేతపై త్వరలో ఢిల్లీ అంట. కొలువుల భర్తీపై సీఎం ప్రకటన హాస్యాస్పదం. నిరుద్యోగ జేఏసీ సమన్వయకర్త సంజీవ్ నాయక్ అని చెప్పేసి ఇట్లా తీసుకొస్తుంటారు. కొత్త వాళ్ళని ఇట్లా తీసుకొస్తుంటారు వీళ్ళు. కాబట్టి మనమే పరిష్కరిస్తే అయిపోతుంది. మీరే పరిష్కరిస్తే అవకాశం ఉన్నప్పుడు
8న డిఎస్సి ముట్టడి, డిఎస్సి వాయిదా కోసం నిరుద్యోగుల పిలుపు. ఈ మొత్తం ఇవే వార్తలు రాసుకొచ్చింది, ఇంక వేరే సమస్యలు ఏం లేవు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇటువంటి అవకాశం వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇక ప్రశ్నిస్తే పేరు ఆర్టిస్టా, ఆడబిడ్డపై అడ్డగోలు ట్రోలింగ్ న్యాయమా, కాంగ్రెస్ తీరుపై గ్రూప్ 2 అభ్యర్థి సింధు ధ్వజం అని చెప్పేసి ఒక వార్త వేసింది. ఆమెనేమో ఎక్కడ పోయినా ఆమె కనిపించింది, మరి ఏందో. ఇక కొండ చర్యలు గోలి హైదరాబాద్లో మృతి అని చెప్పేసి ఒక వార్త. బద్రీనాథ్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. నేట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా. ఇక ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్తుంది ప్రభుత్వం. అవినీతి ఉద్యోగుల్లో ఏసీబీ భయం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గింతేనా? ఇక ఇదేముంది, కేస్ కంటి వచ్చేసింది, గింతే. కాబట్టి మొత్తం మీద అక్కడ విభజన సమస్యలపైన పరిష్కార మార్గాలకి సూచించేందుకు పరిష్కార మార్గాలు కనుగొనే దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న సమావేశం నిర్వహించారు.